రామ్ చరణ్ గారు ఉన్నారు సార్, నేను పడిన కష్టాలు చెప్పండి 10. కానీ స్టార్గా నిలబెట్టుకోవడం చాలా కష్టం. అది కష్టం తప్ప నేను చిన్నప్పుడు డబ్బులు లేవు ఈ కష్టాలే తల చూస్తుంటారు కదా. మరి ఏ నమ్మకం మీకు అంత నమ్మకం? ఇండస్ట్రీలో ఏదైనా సాధిద్దామని వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత రియాలిటీ ఇక్కడ అర్థమవుతుంది. కింద కమెంట్ పెట్టినంత ఈజీ కాదు కదా సార్ రియల్గా ఈ పని చేసి చూపించడం. బాగా ఉండిపోయి పెళ్లి లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు మీరు ఇప్పటికీ గణపతి కాంప్లెక్స్ రోడ్ల మీద చూడొచ్చు. మరైతే మీకు గుర్తింపు వచ్చాక ఒక కొత్త గొడుగు నీళ్ళలోకి వెళ్ళారు కదా, నాకేంత పుట్టగొడుగు అనుకున్నా అది పాము పుట్టగొడుగు అని తెలిసింది. మరి మీరు ఏ స్టేజ్లో మిమ్మల్ని మోసం చేశారు సార్? మరి జీవితంలో ఓడిపోయినని బాధపడిన సందర్భం? ఓడిపోయింది నా పెళ్లి సార్. నిజంగా ఒక అమ్మాయి మీద మోజు అవన్నీ నాకుంటే నేను రొమాంటిక్ సిరీస్లు చేసుకోగలను. నాకు వ్యూవర్షిప్ ఉందండి. ఎలా వచ్చి పట్టుకుంటాను, ఎలా వచ్చి ముద్దు పెడతాను, నేను ఆన్ కెమెరా కూడా చేయొచ్చు. కనీసం పోలీసులు తీసుకెళ్తే తిండి అయినా పెడతారేమో. ఇంటికి ఫోన్ చేసి అడగలేక మొహమాటం. ఒక మ్యారేజ్ అన్సక్సెస్ఫుల్ అవడానికి కారణాలు ఏంటి? మనీ మేజర్ రోల్ ప్లే చేస్తారు సార్. ఎవ్వరు దానికన్నా. మీ డెఫినేషన్ ఏంటి ప్రేమకి? లవ్ అనేది బూత్ సార్. నాకు తెలుసు వయసు పెరిగే కొద్దీ కోపాలు వస్తాయి, ఇంట్లో వాళ్ళు కూడా సీరియస్ అవుతాము. ప్రేమించేటప్పుడు ఇవన్నీ ఉండవు కదా. మంచం దిగిన తర్వాత కాళ్ళ నొప్పులు తెలుస్తాయి సార్. ఇంత మొహమాటస్తుడు మరి ఇన్ని రోజులుగా సర్వైవ్ అవుతున్నాడు. మొహమాటం ఆరుదాకే ఉంటుంది సార్, 2 పెగలేస్తే మారిపోతుంది. బోంగి ఫోన్ పెట్టిన ఆఫ్టర్ వేరేది వస్తుంది. ఆఫ్టర్ వేరేది వస్తుంది.